న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక పచ్చిపులుసు వీర్రాజు కావమ్మ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు 2 మహిళా కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, పట్టణ కౌన్సిలర్లు చిలకల శారదాదేవి, ఆలమూరి భారతులను మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు పట్టణ కౌన్సిలర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు కౌన్సిలర్ ఆలమూరి భారతి గారిని, అలాగే చిలకల శారదాదేవి గారిని, మనం వైస్ చైర్మన్ అయిన గంగుల వెంకటలక్ష్మి గారిని సన్మానించడం జరుగుతుందండి. ముందుగా ఆలమూరి భారతి గారిని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జల్లూరి పుష్పవతి, సెక్రటరీ కందకట్ల అనంత భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భువనగిరి పద్మజ, ఉపాధ్యక్షులు ప్రగల్లబాటి పద్మశ్రీ, కొలపర్తి వనిత, సహాయ కార్యదర్శులు కొల్లేపర వరలక్ష్మి, అనంతం శిరీష మరియు వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ప్రతి నెల సాధారణ సమావేశంలో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఈ మహిళా దినోత్సవానికి మమ్మల్ని పిలిచి మీరందరూ మమ్మల్ని ఎంతో గౌరవంగా మమ్మల్ని సత్కరించినందుకు ప్రతి మహిళకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మహిళలందరికీ తెలియజేస్తున్నాను. వాసవి అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మమ్మల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం వారు మమ్మల్ని ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన మహిళా దినోత్సవం అంటే అంటే మల్టీ టాలెంటెడ్. ప్రతి మనిషిలోనూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. మన టాలెంట్ ని మన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు గుర్తించి మనల్ని ఎంత ప్రోత్సాహకరంగా మనల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరీ చెప్తున్నాను, మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన ఆర్యవైశ్య మహిళా సంఘం వారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మార్చి 8వ తారీఖు రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన ఆర్యవైశ్య సంఘం మహిళలు మమ్మల్ని ఆహ్వానించి ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళ అన్ని రంగాల్లో ఉన్నతాభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి.